నాకు మోక్షమే కావాలి అనే దృఢ నిశ్చయం అనమాట. అట్లా ఉన్నట్లయితే ముందుకు పెట్టిన కాలు వెనక్కి పెట్టేది లేదు అని ధైర్యంగా ఉండాలని మన మలయాళ స్వాములు వారు చెబుతున్నారన్నమాట. వారు యాత్ర చేసేటప్పుడు యమునా నదిని దాటడానికి పడవ అవసరమైంది. ఆ పడవ బోట్ ఆయన అడిగాడు, అయ్యా బాబు నేను పాదయాత్ర చేస్తున్నాను, నా దగ్గర ధనం ఏమి లేదు, కాస్త మీ పడవలో కూర్చోబెట్టి అవతల తీసుకెళ్తే నీ పుణ్యమాట కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకుంటాను, నా జన్మ ధన్యమైపోద్ది అని అన్నారు. అదేం కుదరదు, డబ్బులుంటేనే ఎక్కాలి, లేకపోతే వీల్లేదు అన్నాడు. సరే, భగవంతుని నమ్ముకున్నవాడు అన్ని వైపులని భగవత్ చేత రక్షింపబడతాడనమాట. కాబట్టి అందుకని ఆ కృష్ణ పరమాత్మని మనసారా నమ్ముకొని జై శ్రీకృష్ణ పరమాత్మ అంటూ నదిలో దూకేశారు మలయాళ స్వాములు. కొంత లెక్క ఈదారు. కానీ మరి ఎక్కువ పెద్ద నది కదా, స్పృహ కోల్పోతే అప్పుడు భగవంతుడు కూర్మ రూపంలో వచ్చి వారిని ఆ చివరికి తీసుకెళ్ళిపోయి అవతల గట్టుకి అక్కడ గడ్డి దుబ్బు ఉంటే పట్టుకునేలాగా ఊహ కలిగించారు. దాన్ని బట్టుకుని వాళ్ళు అవతలికి వెళ్ళిపోయినారు అనమాట. అందుకని ఆ విధంగా ధైర్యము, సాహసం, ఉత్సాహం ఉంటేనే మన జీవితాలు ధన్యమైపోతాయి అన్నమాట.